ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ అనుమతి మొదటి దశ టేక్ ఓవర్ పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు మరోసారి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చించినప్పటికీ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం వైపు నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో తాజాగా మరోసారి లేఖ రాశారు. మొదటి దశ స్వాధీన ప్రక్రియను వెంటనే ముగించాలని, రెండో దశకు వెంటనే అనుమతులు ఇవ్వాలని లేఖలో సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో విస్తరణపై ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిగి 2 వారాలు గడిచిన కేంద్రం ఎస్బీఐ క్యాప్స్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రాజెక్టు మదింపు బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధిని ప్రకటించినా కేంద్రం ఇంకా తన ప్రతినిధిని ప్రకటించలేదు. దీంతో కేంద్రం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ కీలక ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రీసెంట్ గా ఢిల్లీ కూడా రేవంత్ రెడ్డి వెళ్లి మొత్తం మెట్రో సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించి ఫేజ్ 1 కు సంబంధించి ఫేజ్ 2 కు సంబంధించినటువంటి అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. అక్కడే అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు, రైల్వే శాఖతో మంత్రితో, అదేవిధంగా పలువురు మంత్రులతో కూడా మాట్లాడి ఫైనల్ గా ఏం చేయాలి, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధితో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఫేజ్ 1 సంబంధించిన ఇష్యూలో పెద్ద ఇష్యూ జరిగింది. దాని తర్వాత జపాన్ నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి అమౌంట్ ఆగిపోయిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తమైంది. అందుకనే రేవంత్ రెడ్డి స్వయంగా పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దాని తర్వాత చర్చ జరిగాయి. చివరికి అంగీకారం కుదిరింది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రతినిధిని, కేంద్రానికి సంబంధించిన ఒక ప్రతినిధిని పెట్టి దీన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేయాలని కూడా చేశారు. కనుక ఇరువురు మధ్య పరస్పర అవగాహన ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అయితే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి ఇంతవరకు ఆ రోజు చెప్పుకున్నారే తప్ప ఇంతవరకు పేరు ప్రకటించలేదు, దానికి ముందుకు వెళ్ళట్లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి విషయంలో మాత్రం సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. కేబినెట్ లో మెట్రో అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి చూసాం మొన్న. అయితే ఈ అంశం మీదనే ఈ రోజు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వేగవంతంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఇరువురి మధ్య ఉన్నటువంటి గతంలో మాట్లాడుకున్నటువంటి అంశాల మీద కూడా ఆయన లేఖ రాశారు. కనుక ఫేజ్ 1 విలువ నిర్ధారణకు సంబంధించినటువంటి ఎస్బీఐ క్యాప్స్ సంబంధించిన వెంటనే నియమించుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నోడల్ అధికారిని వెంటనే నియమించుకొని ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేయాలని కూడా అనుకున్నారు. ఎందుకంటే మెట్రో అనేది ఒక రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు ఎంతో ఒక వరప్రదానిగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కేవలం ఎల్బీ నగర్ వరకు మాత్రమే ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ గచ్చిపోలి, కోకాపేట వరకు మాత్రం ఆగింది. దాని షామీర్పేట ఇటువైపు కొంపల్లి వైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అటు ఎయిర్పోర్ట్ వరకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. శంషాబాద్ వైపు, ఇటువైపు మనం చూస్తున్నాం ఇటు నారాపల్లి కావచ్చు, ఇటు యాదగిరిగుట్ట వరకు కూడా మెట్రోని ఎక్స్పాన్షన్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యం ఉంది మనం చూసాం. కనుక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. రీసెంట్ గా కల్పించినటువంటి నేపథ్యంలో కేంద్ర గృహ నిర్మాణ రైల్వే శాఖ సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ఈ లేఖలో చాలా సుదీర్ఘంగా దాంట్లో ప్రస్తావించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనుక రాష్ట్ర అభివృద్ధి, ప్రజా రవాణా అవసరాలు దృష్టిలో పెట్టుకుని మెట్రో ప్రాజెక్టుని ముందుకు తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని కూడా రేవంత్ రెడ్డి ఈ లేఖలో సారాంశంగా మనకు కనిపిస్తుంది. కనుక మెట్రో ఫేజ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర సహకారం అందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. మెట్రో ప్రాజెక్టుల అమల్లో ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని కూడా
చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బట్ ఏదైతే కూడా గడిచిన 6-7 సంవత్సరాలుగా మెట్రో విస్తరణ పనులు అనేది ఆగిపోయాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతవరకు పనులు చేపట్టినప్పటికీ కూడా వివిధ అంశాల మీద ఎల్ఎన్టీ కంపెనీ వెనక్కిపోవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం అయితే ఏర్పడింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ 2.5 సంవత్సరాల నుంచి కనీసం చిన్న పని కూడా ముందుకు వెళ్ళని పరిస్థితులు కనిపిస్తుంది. కనుకనే ఈ అంశం మీద చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. గడిచిన 7 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి మెట్రో పనులు ముందుకు తీసుకెళ్లే విధంగా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు మేమే అవసరమైతే పైసలని మేమే పెట్టుకుని ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తామని కూడా చెప్పారు. కాకపోతే ఎన్ఓసి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం అని కూడా రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. కిషన్ రెడ్డిని అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని తప్పుపడుతూ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అవసరమైతే మేము వస్తాం, మీరు టైం ఇవ్వండి, లేదంటే తాడోపేడ తెలుసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ లేఖ కూడా అందుకు ఉదాహరణగా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా దీని మీద మరి కదలిక మనం వస్తుందా, కిషన్ రెడ్డి ఈ లేఖను దృష్టిలో పెట్టుకొని మరింత స్పీడప్ చేసే అవకాశం ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.